ఏమీ తెలియనటువంటి వాడు, పండితమానినం, తనను తానే గొప్ప పండితుడని భావించేటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి ఆ కృష్ణుడి మాటలు మీరు వింటారా, గొల్లవాడి మాటలు? మీరందరూ చెడిపోతున్నారు, నా యజ్ఞం చేయకుండా ఇలాగ మీరు భ్రష్టపట్టిపోతారని చెప్పేసి మహాకోపానికి వచ్చాడు. భావించుకుంటూ అట్టి మహాత్ముడైనటువంటి కృష్ణుడి మాటలపై ఏమాత్రం విశ్వాసం ఉంచి నాకు అప్రియాన్ని మీరు కూర్చారో మీ అందరికీ కూడా శిక్ష వేస్తున్నానని మనసులో భావించి అహంచైరావతం నాగం ఆరుహ్య అనువ్రజే వ్రజం. కాబట్టి నేను మీకు ఈ నా యొక్క ఐరావతం అనేటువంటి తెల్ల ఏనుగును ఎక్కి వ్రజభూమికి వెళ్ళి ధనమదం కారణంగా వీళ్ళలో పెచ్చుమీరినటువంటి ఆ వినయాన్ని తొలగించమని చెప్పేసి ఈ మేఘాలకు ఆజ్ఞ జారీ చేశాడు ఇంద్రుడు. అప్పుడు మేఘాలన్నీ వచ్చాయి. భయంకరమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి వడగళ్ల వారను కురిపిస్తూ ఉన్నాయి. ఆ వర్షం అంతా కూడా స్తంభాలు లాంటి మూసలాధార వర్షం అంటారు. మన వాళ్ళు మంత్రులు కూడా అంటారు మూసలాధార వర్షం. మూసలం అంటే రోకలి, రోకలి అంతంత చినుకులు వచ్చి పడుతూ ఉంటాయట, రోకళ్ళు పడుతున్నట్టుగా అంత దెబ్బ తాకుతూ ఉంటుంది పైనుంచి పడేటువంటివి. మూసలాధార వర్షం అంటే రోకళ్ళు పడుతున్నంత పెద్ద భయంకరమైనటువంటి బరువైన వర్షం. అలాంటి అతివృష్టి కురిపించసాగాడు. ఆ దెబ్బతోటి భూమి అంతా కూడా ఆర్ద్రమైపోయింది, జల ప్రవాహాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా సరే కాలువలు కడుతున్నాయి. ఎవరు కూడా గుర్తించలేకుండా అందరు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ అరుస్తూ ఉన్నారు. హే కృష్ణ, ముకుంద, వాసుదేవ, పరమాత్మ, హే గోపాలక, హే కృపాజలనిదే, హే సింధు కన్యాపతి అనుకుంటూ కృష్ణ పరమాత్మను, ఓ ప్రభు భక్తవత్సల, ఎక్కడ పోయినావయ్యా, మా చేత యజ్ఞం మానిపించేశావు, ఈ యజ్ఞం మానినందుకే పెద్ద వర్షం కురిసి మా అందరికీ ఉపద్రవం వచ్చింది అని చెప్పేసి ఇలాగా అరుస్తూ ఉంటే ఆ వడగళ్ల వాన హఠాత్తుగా వచ్చిపోవడంతో గోకులం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. శిలావర్ష నిపాతేన హన్య మానవ చేతనం, అచేతనంగా అయిపోయింది. శిలావర్షం అంటే వడగళ్ల వాన, వానరాళ్ళు కూడా పడుతూ ఉన్నాయి. అవన్నీ నిరీక్ష భగవాన్ మీనే కుపితేంద్రకృతం హరి. భగవంతుడికి ఇంద్రుడి పైన కోపం వచ్చింది. ఏమయ్యా, గొల్లవాళ్ళు వర్తం చేయలేదని చెప్పి వాళ్ళ మీద వడగళ్ల వాన కురిపిస్తావా, అధికారం ఉన్నదని చెప్పి భగవాన్ మేనే కుపిత ఇంద్రకృతం హరి. ఆ హరి ఇంద్రుడు చేసిన పనికి చాలా కోపానికి వచ్చాడు. ఎందుకంటే భగవంతుడిని పిలిస్తే అక్కడనే ప్రకటమవుతాడు. గొల్లవాళ్ళందరూ కూడా ఇలా అరుస్తూ ఉంటే సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చవాదినం అదేం సర్వభూతేభ్య అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటాడు. ఎవరైనా నన్ను పిలిస్తే వాళ్ళకి అభయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే గొల్లవాళ్ళంతా కూడా ప్రభో కృష్ణ పరమాత్మ మమ్మల్ని రక్షించమని చెప్పి అరుస్తూ ఉన్నారో వాళ్ళ అరుపులు వినేసి అక్కడికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఈ వ్రజవాసులంతా కూడా నన్ను శరణుజొచ్చారు, ఇగో వీళ్ళకని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని రక్షించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చేసి భక్తులను రక్షించదే నా వ్రతం కనుక అందులోకి ఇప్పుడు నేను అవసరమైనటువంటి పని చేస్తాను. ఇత్యుక్తయో ఆ జాస్తేన కృత్వా గోవర్ధనాచలం. ఆ విధంగా ఆ గోవర్ధన అచలం, అచలం అంటే కదలని దాన్ని అచలం అంటారు. చలము అచలము అని హిమోగు. అలాంటి కదలనటువంటి గోవర్ధనగిని దధారలీలయా కృష్ణ ఛత్రా కవివ బాలక. అవలీలగా ఒకే చేతితోటి ఆ గోవర్ధనగిని అలా పుట్టగొడుగు వేరం పైకెత్తి పట్టుకున్నాడు. సతత్రాహ ఇవ కార్య మధ్యస్థాద్రి నిపాతనే వాతవర్ష భయేనాలం తత్రాణం విహితం ఇవ. ఈ విధంగా కృష్ణుడు అభయవచనాలు పలుకుంటూ మీరేం భయపడకండి, అందరూ కూడా ఈ కొండ కిందికి వచ్చేసేయండి అని చెప్పేసి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని అందరినీ కూడా పర్వతం కిందికి రమ్మన్నాడు. గోవులు, వత్సలు, గోపాలకులు, గోపికలు అందరూ కూడా పుత్ర పౌత్రాదులతో సామగ్రి తెచ్చుకున్నారు. అక్కడ వండుకొని తిందాం, హాయిగా యజ్ఞం జరుగుతుందని చెప్పి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళ పాత్రలు అన్నీ కూడా తీసుకొని భృత్యులతో సకుటుంబ పురోహితులతో కూడా కూడి ప్రశాంతంగా అక్కడికి వచ్చారట. తథా నిర్వివిషుర్గరం గర్తం కృష్ణాశ్వాసిత మానసాహ యథావకాశం సదనా సవ్రజా సోపజీవిన. ఈ విధంగా అమృత వర్షాన్ని ఆస్వాదించుకుంటూ అలా వర్షం పడుతుంటే వీళ్ళ మీద మాత్రం చిను కూడా పడకుండా కృష్ణ పరమాత్మ ఆ గొడుగును ఎత్తినట్టుగా ఎత్తి పట్టుకున్నాడు. సుఖాపేక్షను మర్చిపోయినారు. ఇక్కడ వాళ్ళకు రక్షణ దొరికింది. ఆ కృష్ణ పరమాత్మను నమస్కరించుకుంటున్నారు. యోగమాయా ప్రభావం చేత వీక్షించారు. వాళ్ళంతా కూడా కృష్ణ యోగానుభవంతం నిశమ్యేంద్రో అతి విస్మిత నిస్తంభో భ్రష్టకల్ సంకల్ప స్వాన్ మేఘాన్ సన్యవారయేతు. కృష్ణుడు ఇక ఇంద్రుడు ఏం చేస్తాడు, తను ఏదో చేద్దామనుకొని పంపించాడు. కృష్ణ పరమాత్మ వాళ్ళని రక్షించేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం భయం లేకుండా ఎన్నాళ్ళు వీడు వర్షం కురిపించినా మేఘాల డొక్కలు ఖాళీ అవుతాయి తప్ప ప్రజవాసులకి ఎలాంటి నష్టం కూడా వాటిల్లదు అనే విషయం ఇంద్రుడికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళకు వెన్నుదన్నుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఇక వాడు అహంభావం వీడిపోయింది. సంవర్తాది మేఘాలన్నింటి కూడా వెనక్కి రమ్మని చెప్పి ఆ ఇంద్రుడు పిలిచేశాడు. ఇంద్రుడికి కూడా కృష్ణ పరమాత్మ యొక్క శక్తి అర్థమైపోయి ప్రాణాలతో బయటపడి ఆ భగవంతుడిని నమస్కరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవతలు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు అందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు కృష్ణుడి పైన. ఇక సంతోషంతో అందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. ఏ మహారాజా, పరీక్షిత్ మహారాజా, అప్పుడు స్వర్గంలో దేవతలంతా కూడా శంఖధ్వనులు మోగిస్తున్నారు. శంఖ దుందుభయో నేదుర్ దివి దేవ ప్రణోదితాహ
ఆ జుగురు గంధర్వపతయ తుంబురు ప్రముఖ నృప. గంధర్వులు తుంబురులు అందరూ కూడా తమ తమ వాయిద్యాలన్నీ వాయించుకుంటూ భగవంతునికి రాజంస గోష్ఠం సభలో అజ్రవద్ధరి అవ్రజద్ధరి తథా విధాన్యస్య కృతాని గోపికా గాయంత్య ఈయన్ముదస్పృశ. ఈ విధంగా గోపికలు గోపబాలకులందరూ కూడా గోవర్ధన ధారణాన్ని లోకోత్తరమైనటువంటి దివ్యలీలను స్మరించుకుంటూ కొనియాడుతూ ఆనందంతో పాడుకుంటూ మళ్ళీ అతడికి చేరుకున్నారు. వాళ్ళ ఎందుకు చేరుకున్నారంటే గోవర్ధన పర్వతాన్ని ఆ విధంగా అవలీలుగా ఎత్తినవాడు కృష్ణ పరమాత్మ. ఇక నందుడు కృష్ణుని ప్రభావాన్ని గురించి గోపాలకులందరితో ముచ్చటిస్తున్నాట. ఎంత గొప్పవాడు, అంత పెద్ద పర్వతాన్ని అలా లేపట్టుకున్నాడు, మన నందని కూడా రక్షించాడు అని. ఇదంతా జరుగుతుంటే ఒక చోట హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఇక గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత ఇంద్రుడు తోవకు వచ్చాడు. కామధేనువును ప్రార్థించి దాని పాలతో కృష్ణుని అభిషేకం చేసి కృష్ణుడి దగ్గర తన యొక్క దీన్ని ఒప్పుకున్నాడు. కృష్ణుడిని స్తుతి చేస్తున్నాడు. ఇంద్రవాచ విశుద్ధ సత్వం తవ ధామ శాంతం. నీ యొక్క ధామ, నీ యొక్క పురం మహాశాంతవంతమైనటువంటిది, విశుద్ధుని నువ్వు అని చెప్పి కృష్ణ పరమాత్మను కొనియాడుతూ తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథావయమచ్యుత. అప్పుడు సురభి అనేటువంటి ఏదైతే ధేనువు ఉన్నదో ఆ కామధేనువు యొక్క బిడ్డ ఆమె దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మ అంటున్నారు కృష్ణ పరమాత్మతోటి, అయ్యా కృష్ణ కృష్ణ, నేను కామధేనువుని, నేను నీకు ప్రార్థిస్తున్నాను. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథావయమచ్యుత. మీరు ఉన్నందువల్లనే మేమంతా సనాథలమైనాం, లేకపోతే అనాథలమైపోయేవాళ్ళం. సనాథ అంటే నాథుడు ఉన్నటువంటి వాళ్ళని సనాథులు అంటారు, నాథుడు లేకపోతే అనాథులు అని అంటారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథావయమచ్యుత. ఈ విధంగా పరిహాసంగా కూర్చోడు స్వామివారు చెప్తుంటారు. మా గురువుగారు చెప్పినప్పుడు ఒక ఆయన పాపం గొల్ల ఆయన ఒక కట్టె పట్టుకొని వంకి కట్టె పట్టుకొని నడుస్తాడు ముసలాడు. వాడు కూడా వీళ్ళల్లో ఉన్నట ఈ ముసలాళ్ళలో. సరే ఓ కట్టెని తీసేసి ఇలా సపోర్ట్గా కృష్ణ పరమాత్మ వేలు పెడితే వాడు కూడా కట్టె పట్టుకున్నట్ట. నువ్వెందుకు రా కట్టె పట్టుకున్నావు అంటే, ఏమో చిన్నపిల్లవాడు వేలు విరిగిపోయి ఆయన కింద పడితే మనం అందరం చచ్చిపోతాం, నేను కూడా ఆయనకు సపోర్ట్గా పట్టుకున్నా, ఈ కట్టె పెట్టి అని మన చేతిలో ఉన్న చేతికర్ర వంకి కట్టెని మీదకి ఎత్తి పట్టుకున్నట్ట. కాబట్టి చమత్కారంగా చెబుతారు. అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇక మామప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృగ్ గోవింద నియతామేష పితాతే పితృవత్సల. ఈ విధంగా ఒకసారి శ్రీకృష్ణుడు వర్ణలోకానికి యముడు నందుడు యమునలో స్నానం చేయడానికి ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళకూడని సమయంలో వెళ్ళాడు. దీక్షాపూర్వకంగా ఉపవసించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నందుడు కృష్ణ పరమాత్మ యొక్క ఎప్పుడు తండ్రి దీక్షాపూర్వకంగా ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించి ఏకాదశ్యాం నిరాహార సమభ్యర్చ జనార్దనం స్నాతం నందస్తు కాళింద్యా ద్వాదశ్యాం జలమావిశతు. 12 రోజు కాళిందీ జలంలోకి దిగాట. దిగంగానే తం గృహీత్వా అనేసధృత్యో వరుణస్య అనుచరో అంతికం. వరుణుని యొక్క అనుచరుడు అక్కడక్కడ నదిలో స్నానం చేస్తూ తిరుగుతున్నాడు. ఇంత మిట్ట మధ్యాహ్నం వేళ మనుషులు స్నానం చేయకూడని సమయంలో, అందుకనే అసుర సంధ్య వేళ తినకూడదని, స్నానం చేయకూడని, మధ్యాహ్న సమయంలో తిండి తిన్నాక స్నానాలు చేయకూడదని మనవాడు వెనక నుంచి కూడా చెప్తూ ఉంటారు. ఏదైతే చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత కటింగ్ చేయించుకోకూడదని, అపరాహ్నం దాటిన తర్వాత క్షౌరకర్మ చేయించుకోకూడదని, ఇవన్నీ నియమాలు మన వాళ్ళు చెప్పేటివన్నీ కూడా సరిగ్గానే ఇప్పటికి కూడా ఒప్పుకుంటారు. భోజనం చేసిన తర్వాత నీళ్లు కనుక మీది నుంచి కొట్టుకుంటే సరైన జీర్ణక్రియ నడవదు, వానికి ఏమన్నా అపకారం కూడా జరుగుతుంది. కనుక ద్వాదశి స్నానానికి యమునా నదికి మిట్ట మధ్యాహ్నం పోయి స్నానం చేస్తూ ఉంటే అక్కడ వరుణుని యొక్క భృత్యుడైనటువంటి సేవకుడు ఒకటి ఆ నదిలో, ఆ సమయంలో వాళ్ళు స్నానం చేసే సమయం, నాగులు వరుణులు వాళ్ళంతా కూడా పాతాళ లోకా నుంచి వచ్చి యమునలో స్నానం చేస్తారు. అలా స్నానం చేస్తుంటే చక్రుషుస్తమ పశ్యంత కృష్ణ రామేతి గోపకా భగవాన్ సదుపశ్రుత్య పితరం వరుణాహృతం. ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి బలరామ కృష్ణ అంటూ వాళ్ళందరూ కూడా గోపాలకులంతా కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూస్తుండగానే నందుడు నదిలోకి దిగాడు, ఆయనతో మునిగిపోయినాడు. ఆయన నాగలోకంలోకి ఎక్కడికో వర్ణలోకంలోకి ఆ భృత్యుడు తీసుకొని వెళ్ళిపోయినాడు. వరుణుని సేవకుడు వర్ణలోకానికి ఆయనను ఎత్తుకొని పోయినాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నందుడు వరుణదేవుని అర్చించాట. అయ్యా మహానుభావ, మీ దర్శనం అయింది ఇవాళ మాకు, మీ భృత్యుడు రావడం వలన. కాకపోతే నేను అక్కడ లేకపోవడం వల్ల మా వాళ్ళంతా కూడా బాగా భయపడిపోయి ఉన్నారు, తత్తరపాటుతో ఉన్నారు అనగానే అప్పుడు వరుణుడు అంటున్నాట నందుడితోటి, అయ్యా మీరని తెలియక కృష్ణ పరమాత్మ తండ్రి అని తెలియకుండా నా భృత్యుడు మూర్ఖుడు ఒకడు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొని వచ్చాడు, అందుకని నేను మిమ్మల్ని మళ్ళీ అక్కడికి పంపే ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మామప్య అనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృగ్ గోవింద నియతామేష పితాతే పితృవత్సల. నేను కూడా గోవిందుడు దర్శనం చేసుకోవాలి కదా, అందుకని హే గోవింద కృష్ణ, నువ్వే ఇక్కడికి వర్ణలోకానికి ఒక్కసారి రా, నీ దర్శనం మాకందరికి కూడా అవుతుంది, ఇక్కడికి వచ్చి నీ తండ్రిని నువ్వు సాధారణంగా తీసుకొని పొమ్మని చెప్పి ఆయన ప్రార్థించడం. అక్కడికి ఆయన వెళ్ళిపోయినాడు.
నీ తండ్రి నువ్వే కొనిపోవయ్యా అని చెప్పాడు. ఇలాగా ఆయన కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళి వరుణలోకానికి వెళ్ళి తన తండ్రిని అక్కడి నుంచి రక్షించి తీసుకొని వచ్చాడు. ఇక రాసలీలలో చెప్తున్నాడు. కన్యాకామణులందరూ కూడా కృష్ణ పరమాత్మతో కూడి చేసేటువంటి మురళీ రవానికి ఆకృష్టులైపోయి ఆయన చుట్టూ చేరి ఆయనతోటి కొంచెం కొంచెం మిస్మిస్ యవ్వనంలోకి వస్తున్నాడు. అప్పటికే 16-17 వయసులోకి వచ్చాడు. యవ్వనంలో ఉన్న కృష్ణ పరమాత్మను అందరూ కూడా దగ్గరికి తీసుకొని కృష్ణం విధు పరంకాంతం నతు బ్రహ్మతయా మునే గుణప్రవాహో పరమస్తాసాం గుణధియాం కథం. కాబట్టి గోపికలందరూ కూడా భగవాన్ కృష్ణుడిని తమ ప్రియతముడిగా భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎవరికి వాళ్ళే నా ప్రియుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ అనే చెప్పుకుంటున్నారు. అందరు గోపికలు కూడా నిశమ్య గీతం తదనంగవర్ధనం. కాబట్టి మురళీరవం ఒక్కసారి వినిపించంగానే అన్ని పనులు వదిలిపెట్టి పోతారట. ఒక్క యువతులే కాదండి, ఇళ్లల్లో ఉన్న గృహిణులు కూడా అన్ని విడిచిపెట్టేసి మొగడికి అన్నం పట్టించుకుంటూ కూడా అక్కడ ఇంత చల్లబెట్టేసి నేను పోతున్నా అని చెప్పేసి బస్ కృష్ణుని మురళీరవం వినిపించే జాగాకు ఒకటే ఉరుకులు పరుగులు పెడతారు. అట్లాంటిది ఆయన మురళీరవం. గుణప్రవాహో పరమస్తాసాం గుణధియాం కథం. కాబట్టి ప్రియతమునిగా భావించి ఆయన ఏడ అందరికీ కూడా బ్రహ్మభావం. అలా లేకుండా తమవాడు ఒక మిత్రుడు, ఒక సహచరుడు, మిత్రేతి కేచిత్ మన భగవద్గీతలో కూడా చెప్తాడు. నిన్ను నేను ఇది అని తెలియక భగవంతుడు అని చెప్పి తెలియక ఇన్నాళ్ళు నీతోటి హే సఖ హే మిత్ర అంటూ నీతోటి నేను స్నేహం చేశానని అర్జునుడు దుఃఖపడతాడు. కాబట్టి కృష్ణం విదు పరం కాంతం నతు బ్రహ్మతయామునే. బ్రహ్మభావంతో ఆయన ఎవరు చూస్తలేరు, దేవుడని చూస్తలేరు. అతి పరిచయం ఎక్కువైతే అలాగే ఉంటుంది. ఎక్కువసార్లు అవుతుంది. ఎవరింటికన్నా రోజు పోయినాం అనుకోండి, మొదటి రంగా రాండి సార్ కూర్చొని కుర్చీ వేస్తారు. రెండో నడవంగానే కుర్చీ చూపిస్తారు. మూడో నడవంగానే వచ్చారా వాడే కుర్చీ గుంజుకోవాలి, కూర్చోవాలి. నాలుగో నాడు కుర్చీ కూడా ఉండదు, నిలవడేమనుకో వచ్చారు అయిపోయి. అలా అలా మెల్లమెల్ల అవజ్ఞ పెరుగుతుందట. అతి పరిచయాత్ అవజ్ఞ సంతతగమనాత్ అనాదరో భవతి. మాటికి వెళ్తుంటే అనాదరం పెరిగిపోతుంది. అతి పరిచయం వల్ల అవజ్ఞ పెరుగుతుంది. వీడు మనాడైనా వీడేంది అరే ఎదురా నువ్వెదురా అన్నట్టుగా ఒక భావనతో చులకర భావం కూడా పెరుగుతుంది అతి పరిచయం ఉంటే. ఇక సంతతగమనాత్ అనాదరో భవతి. మలయే బిల్లపురంద్రి చందనతరు కాష్టం ఇంధనం కురుతే. మీరు మలయ పర్వతం వెళ్ళి చూడండి, అక్కడ బిల్ల జాతి స్త్రీలు ఉంటారు. ఈ కొండ జాతి వాళ్ళంతా కోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, చందనం కట్టెలు ఎండబెట్టి వాటిని పొయ్యిలో కట్టెలుగా వాడతారు. పొయ్యిల కట్టె వేరే వాడతారు. ఎందుకంటే వాళ్ళకి బాగా దొరుకుతాయి కనుక. మనం ఇక్కడ 600 పెడితే మనకు తులం దొరకదు. అట్లాంటిది చందనం కట్టే మలయ పర్వతంలో చెట్లన్నీ అవే ఉంటాయి. ఎర్రచందనం చెట్లు ఉంటాయి. అలాంటి శ్రీచందనం చెట్లు వాళ్ళకి ఎవరికి కూడా ఆ చెట్ల పైన ఆధారం ఉండదు. ఎందుకంటే పొయ్యిల కట్టెలు ఏవి అనగానే ఓ చెట్టును విరుసుకు వస్తారు, పెడతారు. అందులో కట్టె ఉంటుంది, కంప ఉంటుంది. దాంతో చందనం కట్టెలు కూడా కాలుస్తూ ఉంటారు. మలయే బిల్లపురంధ్రి. బిల్లపు స్త్రీలు, బిల్లపురంధ్రి అంటే బిల్ల జాతి స్త్రీలు చందన తరు కాష్టం ఇంధనం కురుతాయి. చందనం కట్టెను కూడా తీసుకువచ్చి ఇంధనంలాగా పొయ్యిలో పెట్టి కాలుస్తారు. కాబట్టి ఎవరింటికి కూడా అతిగా వెళ్ళవద్దు. కృష్ణ పరమాత్మ మీద అతి చనువు ఏర్పడ్డది ఈ గోపికలకు. ఈ కృష్ణుడు మావాడే, మేము ఎలా అయితే వింటాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. వాడు మనాడైన అన్నింటి లెవెల్లో పాపం దగ్గరికి వచ్చేశారు. వాళ్ళు పాపం ఆయన యొక్క మహత్వాన్ని అర్థం చేసుకుంటలేరు. ఆయన బ్రహ్మభావాన్ని, బ్రహ్మమయ శరీరాన్ని వాళ్ళు మర్చిపోయినారు. మామూలుగా మానవుల్లో సాధారణ గొప్పవాళ్ళుడు మన గొల్ల వాళ్ళలోగా మా చిన్నాయన కొడుకు పేరు వాడు ఒక గొల్ల పిల్లవాడనే భావిస్తున్నారు తప్ప ఆయన పైన బ్రహ్మభావం అనేటువంటిది లేదు. గుణప్రవాహో పరమస్తాసాం గుణధీయాం కథం. అందరిలో కలిసిపోయిన తర్వాత వాళ్ళు వేరుగా ఎలా భావిస్తాడు. కృష్ణుడు కూడా వాళ్ళందరినీ తన వాళ్ళుగానే భావిస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళతో రాసలీలలు ఆడుతున్నారు. దాన్ని ఏమంటారు, రాసకృతి అంటారు. శ్రీ రాసకృతి. అందరూ కూడా రాసక్రీడలు ఆడుకుంటూ పగలు లేదు వెన్నెల్లో ఆడే ఆటలు ఆడుతున్నారు, పగటి పూట ఆడే ఆటలు ఆడుతున్నారు, పొద్దుటి పూట ఆడే ఆటలు కూడా ఆడుతున్నారు. అలాగా ఎప్పుడు చూసినా సరే తలో బ్యాచ్ వస్తున్నారు, ఆ కృష్ణ పరమాత్మను లేపుతున్నారు, పాపం ఆయనతో ఆడుతున్నారు. ఆయన కూడా వాళ్ళ ఆనందం కోసం ఎంత కష్టపడ్డా సరే, శరీరం పాపం అలసిపోయినా సరే వాళ్ళతో పాటు ఆ ఆటల్లో క్రీడల్లో మునిగిపోతున్నాడు. భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మ అమాయయా. ఇక కృష్ణ పరమాత్మ వాళ్ళందరితో వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకనాడు జయ. ఒకనాడు చూస్తే కాళరాత్రి వచ్చారట. అర్ధరాత్రి అందరు కూడా అనుకొని చలో పోదాంపా జాయిరి 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 జాదా. ఒక్కసారి అందరు కూడా అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ కృష్ణుడు ఉన్న చోటికి వచ్చేసినాడు. మనం అందరం కూడా ఈ వెన్నీళ్ళు ఎగురుదామని చెప్పి వచ్చే వరకు వాళ్ళలో చూస్తే గృహిణులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గృహిణులంతా కూడా వాళ్ళతో కూడి వచ్చారు. అందరినీ చూశాడు. అందరికీ కృష్ణ పరమాత్మ కావాల్సిన వాడే దగ్గరికి తీసుకుంటున్నారు. అందరూ ఆయనతో రాసక్రీడలు ఆడుతూ ఉన్నారు. కానీ ఆయనకు చాలా మనసులో బాధ వేసింది. ఇలాంటి పని కనుక నేను చేస్తే వీళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలందరినీ వదిలిపెట్టి వస్తున్నారు, సంసారాలు విచ్ఛిన్నభిన్నమై విచ్ఛిన్నమవుతాయి, వీళ్ళందరినీ వెనక్కి వెళ్ళగట్టాలని చెప్పేసి రజన్యేష ఘోర రూప, ఈ అర్ధరాత్రి ఘోరమైనటువంటి అర్ధరాత్రి మీరు ఇక్కడికి వచ్చుడేమిటి, ఘోరస్తత్వ నిషేవిత,
పతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభి సుమధ్యమాహ. పతియే ప్రత్యక్ష దైవం కదా, మీ అందరికీ కూడా భర్తలు ఇంట్లో ఉన్నారు కదా, అట్లాంటి భర్తలతోటి మీరు ఆనందించాలి, కృష్ణ పరమాత్మను మీరు ఇక్కడ భావించాలి, ఇక్కడ పరమాత్మగా కీర్తించాలి తప్ప మీరు ఇలాగా రాసక్రీడలు ఆడటం, నాతో పాటు నృత్యాలు చేయడం ఇది మీకు తగదమ్మా. భర్తను మీరందరూ కూడా ఒక చులకన చేయకుండా ఆయనతో పాటు ఉండండి. భర్తు శుశ్రూషణం శ్రీణం పరోధర్మ హ్యమాయ. కాబట్టి ఎలాంటి కపటం లేకుండా భర్తకు శుశ్రూష చేయడం. మనం మొన్న చెప్పుకున్నాం కదా ధర్మవ్యాధుని కథలో, ఆ భర్తకు సేవ చేస్తున్న బ్రాహ్మణి భిక్షం ఏమంటే కూడా కాసేపు ఆగు తర్వాత వేస్తాను, నా భర్తకు సేవ చేసి వస్తానంటది. అంటే భర్త సేవను మించిన ఇంకొక సేవ ఏది లేదు. పతియే ప్రత్యక్ష దైవంగా చెబుతూ ఉంటారు. తద్బంధూనాంచ కళ్యాణం ప్రజానాంచ అనుపోషణం. కాబట్టి కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం, తన భర్తను గౌరవించడం, భర్తనే దైవంగా భావించడం, తర్వాత ప్రజానాం పోషణం, తనకు పుట్టినటువంటి పిల్లలను సరిగ్గా పోషించడం, వాళ్ళని సరి అయిన పంథాలో నడిపించడం, అనుపోషణ చేయడం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వండి పెట్టి ఇంట్లో భర్తను పిల్లలను చక్కగా చూసుకుంటే భార్యకు అదే పెద్ద బృందావనం అవుతుంది తప్ప మీరు ఇలాగ విడిచిపెట్టి రావడం, భర్తను చులకన చేస్తే ఇది చెడు స్వభావమైనటువంటి వాడు, దురదృష్టవంతుడు వాడైనటువంటి నా వృద్ధుడైనా సరే, భర్త మీకు చెడ్డవాడైనా దురదృష్టవంతుడైనా లేదా అతను వృద్ధుడైనా మూర్ఖుడైనా సరే, దుశ్శీల దుర్భగ వృద్ధ జడ అంటే మూర్ఖుడైనా సరే, రోగి ఒకవేళ వాడు బీమార్తో ఉన్నవాడైనా సరే, అధన డబ్బు లేని వాడైనా సరే, పతి స్త్రీభిర్నః తవ్య. స్త్రీలు పతిని వదిలిపెట్టకూడదు, ఆయనతో పాటే ఉండాలి. లోకేప్సు అపాతకి. అలా చేస్తే కనుక పాతకం చుట్టుకోదు. భర్తను దైవంగా భావించిన తర్వాతనే మిగతా ఎవరినైనా దైవంగా భావించాలి. మీ అందరూ నన్ను దైవం అంటున్నారు, నా చుట్టూ చేరుతున్నారు, నాతో నాట్యం ఆడుతున్నారు, స్నేహితుడు సఖుడు అంటున్నారు, మిత్రుడు అంటున్నారు, ప్రియుడు అంటున్నారు, ప్రియతముడు అంటున్నారు, రాగాలాపాలు నాతో పాటు చేస్తున్నారు. ఇలాగా పూసుకొని తిరుగుతుంటే మీ భర్తలకు అందరికీ మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పి భర్తను విడిచిపెట్టకండి, చులకన చేయకండి అంటూ